అందరికీ నమస్కారం. నా పేరు కే రామలక్ష్మారెడ్డి. నేను శ్రీ విఘ్నేశ్వర ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చాను. మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. మనతో పాటు షరీఫ్ ఉన్నాడు. షరీఫ్ వచ్చేసి కోదండపురం, ఎర్రవల్లి మండలం, గద్వాల్ డిస్టిక్. సో ఇతను 2 సంవత్సరాల నుంచి రైతులకు పిచికారీ చేయడం జరుగుతుంది. ఎకరా 500 తీసుకుంటున్నాడు. ఇతను వచ్చేసి కోదండపురంలో బ్రాంచెస్ తీసుకుంటాడు శ్రీ విఘ్నేశ్వర వాళ్ళతోన. సో ఈ 2 సంవత్సరాల అనుభవాన్ని మన షరీఫ్ మాటలో విందాం. చెప్పండి సార్. నమస్కారం సార్, నా పేరు షరీఫ్. నేను కోదండపురం గ్రామం నుంచి వచ్చాను. ఓకే. నేను విఘ్నేశ్వర డ్రోన్ నుంచి అగ్రికల్చర్ డ్రోన్ తీసుకున్నాను. 2 సంవత్సరాలు నేను తీసుకొని. ఓకే సార్. నాకు చాలా బాగా సర్వీస్ చేశారు సార్. మొత్తంకి ఎప్పుడు ఫోన్ చేసినా నాకు రెస్పాండ్ అవుతుంటారు. ఓకే. చాలా ఇప్పుడు కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశారు హైదరాబాద్లో. చాలా పెద్ద బ్రాంచ్ ఓపెన్ అయింది సార్ అక్కడ హైదరాబాద్లో. దాదాపుగా 10 నుంచి 15 బ్రాంచ్లు ఉన్నాయి సార్ మొత్తం తెలంగాణ వైపు నుంచి. ఇంకా నేను కోదండపురం గ్రామంలోనే నేను సర్వీస్ సెంటర్ పెట్టుకున్నాను. డ్రోన్ సర్వీస్ సెంటర్ పెట్టుకున్నాను. మన సేల్స్ కూడా పెట్టాను, సర్వీస్ కూడా పెట్టాను. ఇప్పుడు మీరు ఇంతవరకు ఎన్ని ఎకరాలు కొట్టింటారు? అంటే రైతులకు సేవ ఎన్ని ఎకరాల వరకు అందించారు? అంటే మీరు ఏమంటారంటే మీ చుట్టూ గ్రామాల ఇచ్చారు, లేకపోతే చాలా చాలా దూరం కూడా వెళ్ళిపోయారు? ఫస్ట్ నేను కార్డు కొట్టించాను సార్. కార్డు కొట్టి బయట డెమో చేశాను, రైతులకు ప్రమోట్ చేశాను. ప్రమోట్ చేసిన తర్వాత కార్డు కూడా మంచడం జరిగింది. అప్పటి నుంచి నాకు కాల్స్ రావడం జరిగింది. సరే, రోజుకి ఎన్ని ఎకరాలు కొట్టచ్చు? ఒకవేళ అంటే జూనియర్ వాళ్ళు ఎన్ని ఎకరాలు కొట్టచ్చు? మీరు సీనియర్ కదా, మీరు ఎన్ని ఎకరాలు కొట్టచ్చు? జూనియర్స్ 20 కొట్టచ్చు సార్. సీనియర్స్ వచ్చేసి 40 నుంచి 50 ఎకరాలు కొట్టచ్చు. అంటే ఇది వచ్చేసి రోజుకి అంటున్నారా? రోజుకి సార్. అంటే మీరు నాకు తెలిసి రోజుకి మీరు 20,000 సంపాదిస్తారు. సంపాదిస్తారు. ఓకే, ఇది నిజమేనా? నిజమే సార్, నిజమే. సో చెప్పండి, ఇంకా మీ అనుభవం చెప్పగలరు. ఎందుకంటే జూనియర్ వాళ్ళు నేను ఏమంటారంటే కొత్తగా వస్తున్నారు కదా, చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ మీరు అంటే ఎలా చెప్పగలరు? అంటే నేను ఏమంటారంటే కొన్ని ఫేక్ ఉన్నాయి కదా, ఆ ఫేక్ అనేది మీరు ఎలా చెప్పగలరు? సార్ చాలా మంది చదువుకోవడం ఏం జాబ్ చేయకుండా మిగిలిపోతున్నారు. ఇది తీసుకోవడం చాలా బెటర్ సార్ నాకు తెలిసి. నేను కూడా చాలా చదువు చేశాను, పీజీ కంప్లీట్ అయింది నాకు. పీజీ చేసి నేను మాకు తీసుకోవడం కారణం ఏంటంటే మా ఫ్రెండ్ నాకు గైడ్ చేయడం వల్ల తీసుకున్నాను. మా ఫ్రెండ్ దీని గురించి చెప్పాడు. ఫస్ట్ దాంట్లో 3 ఇయర్స్ చేసిండు. దాని తర్వాత నాకు ఒక రోజు కలిశాడు అన్నమాట. ఈ విధంగా డ్రోన్ చేసుకో, బాగుంటుంది, ఫీచర్ బాగుంటుంది అంటే నేను నమ్మలేదు. డైలీ 10,000 సంపాదించుంటే నేను నమ్మలేదు. దాని తర్వాత ఒకరోజు ఆయన నెంబర్ ఫీల్డ్కి వెళ్ళాను. ఫీల్డ్లో చూశాను. అప్పటికప్పుడు 10,000 సంపాదించాను అనమాట. ఒక పొద్దున 6 గంటలకు పోయి మధ్యాహ్నం 1 గంట వరకు 10,000 సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఒక గవర్నమెంట్ జాబ్ కూడా సంపాదించలేడు ఎవరు అంత అమౌంట్. నేను చూశాను, కళ్ళారా చూసిన తర్వాత ఎమ్మడే జాయిన్ అయిపోయాను. మరుసటి రోజు జాయిన్ అయ్యి నాకు స్టార్టింగ్ 12,000 ఇచ్చింది. అలా సంవత్సరం చేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్తో నేను డ్రోన్ తీసుకోవడం జరిగింది. డ్రోన్ తీసుకుని నేను ఇప్పుడు రోజుకి 10,000 నుంచి 15,000 సంపాదిస్తున్నాను సార్ నేను ఇప్పుడు. కానీ చాలా బెటర్ సార్, యూత్కి చాలా బెటర్, మంచి అవకాశం. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను ఏమంటున్నానంటే శ్రీ విఘ్నేశ్వర వ్యవసాయ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి డ్రోన్ తీసుకున్నారు కదా, వాళ్ళు ఎన్ని రోజుల వరకు మీకు డ్రోన్ నేర్చుకోవచ్చు? చదువుకున్న వాళ్ళు ఎలా నేర్చుకోవచ్చు? చదువుకున్న వాళ్ళు ఎన్ని రోజుల వరకు నేర్చుకోవచ్చు? సార్ చదువుకున్న వాళ్ళు అయితే దాదాపు 10 రోజుల్లో నేర్చుకుంటారు సార్. చదువుకున్న వాళ్ళు వచ్చేసి 10 రోజులు నేర్చుకుంటారు. చదువుకున్న వాళ్ళు అంటే ఎట్లా అంటే వాళ్ళు మెయింటైన్ చేయగలరు? డ్రోన్ చేయొచ్చు సార్, చేయొచ్చు. పెద్ద విషయం కాదు సార్. ఒక స్మార్ట్ ఫోన్ ఐడియా ఉంటే చాలు సార్. స్మార్ట్ ఫోన్ ఒకటి మనకు టచ్ ఉండాలి. కీప్యాడ్ వాళ్ళు వాడే వాళ్ళకి పని చేయదు. మినిమం స్మార్ట్ ఫోన్ వాడవాలి. ఆపరేటింగ్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నేర్చుకుంటారు సార్. సో ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి? అటానమస్ అనేది అటానమస్, మాన్యువల్ ఉంటుంది కదా, ఈ 2 మీకు వచ్చా? వచ్చి సార్. ఓకే అండి. అటానమస్ ఎన్ని రోజులు నేర్చుకోవచ్చు? మాన్యువల్ ఎన్ని రోజులు నేర్చుకోవచ్చు? అటానమస్ ఒక 5 రోజుల్లో, దాని మాన్యువల్ ఒక 5 రోజుల్లో నేర్చుకోవచ్చు సార్. సో మీరు ఎక్కువ అటానమస్ వాడుతున్నారా, మాన్యువల్ వాడుతున్నారా? మాన్యువల్ వాడుతున్నాం సార్. ఓకే. అటానమస్ వచ్చేసి కంప్యూటర్కి ఇవ్వడం. మీరు ఏమంటారు, దాన్ని ఎందుకు వాడలేదు, దీన్ని ఎందుకు వాడుతున్నారు? అటానమస్ వాడడం వల్ల మనకి బ్యాటరీ అనేది వేస్ట్ అవుతుంది. మాన్యువల్ వాడడం వల్ల మనకి బ్యాటరీ సేవ్ అవుతుంది అనమాట. మనం 3 ఎకరాలు కొట్టే కాడ మాన్యువల్, అటానమస్ 2 ఎకరాలకు వస్తుంది అన్నమాట. కాబట్టి మాన్యువల్ కొట్టడం చాలా బెటర్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇతను చెప్పడం ఏంటంటే అటానమస్, మాన్యువల్ అనేది నేర్పించారు. ఇతను వచ్చి చదువుకున్న వాళ్ళకు 6 రోజులు, 10 రోజులు చాలు. చదువుకుని వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా అదే టైం పడుతుంది. జస్ట్ చెప్పే ఒక్కొక్క విషయాన్ని 2-3 సార్లు చెప్తే చాలు అని మనకు చెప్తున్నాడు. నేను ఓకే అండి. మీరు ఒకవేళ ఇతని పేరు షరీఫ్, ఒకవేళ పిచికారీ కావాలంటే ఇతని డిస్కషన్లో ఇతని నెంబర్ ఇస్తాను. ఇంకొకటి సేల్స్ కావాలన్నా కోదండపురం ఇట్లా ఆలంపూర్ సైడ్ ఇవన్నీ ఉన్నట్టుగా ఒకవేళ సేల్స్ కావాలన్నా ఈ షరీఫ్ ఇస్తాడు. ఒకవేళ ట్రైనింగ్ కావాలన్నా, లేకపోతే డెలివరీ టు హోమ్ కావాలన్నా కూడా ఇతను సంప్రదించగలరు, లేకపోతే నన్నైనా సంప్రదించగలరు. ఏ విధంగా ఇద్దరి డిస్కషన్ ఇతని నెంబర్ ఇస్తాను, నా నెంబర్ ఇస్తాను. మీకు ఏ విధంగా ఎన్ని డౌట్స్ ఉన్నా మేము సంప్రదించగలరు. ఇంకొకటి కొత్త విషయం ఏంటంటే మన వచ్చి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో మన 30 బ్రాంచ్లు అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు 2 నెలల్లో ఓపెన్ కావడానికి సిద్ధమవుతున్నాము. ఇంతటితో సార్ థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా ధన్యవాదాలు ఈ వాచింగ్ చేసినందుకు. థ్యాంక్ యూ.